ఓకే. మొదటి నుంచి చెయ్యలేదు. కేస్ నంబర్ 116 అండి. 117. ఇక్కడ ఒక్కసారి కొంచెం ముందుని చదువుదాం. క కన్నని పేషని చుల్లి ఉదకుంబి ఉదకుంబీ చ మార్జని పంచసూనా గృహస్థస్య లాభి స్వర్గం న గచ్చతి. గృహస్థుని ఇంటి యందు సన్నికళ్ళు, ఇది చెప్పామా, తిరుగలి, పొయ్యి, కుండ, చీపురు కట్ట బడుటచే జీవహింస జరుగును. ఈ 5 విధములకు హింసలు మరి నుండి నిష్పత్తిని పొందించుటకు వైదిక ధర్మమునందు బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము అను 5 యజ్ఞములను విధించబడినవి. తర్వాత అతిథి సత్కారము, అక్కడికి హెడ్డింగ్ లో పెట్టి మనం చదవలే. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ పుస్తకం చూడండి, కొంచెం ఓల్డ్గా ఉండడం వల్ల ఏంటో భోజన సమయమున అంటే దానికి వీళ్ళు ప్రింట్ తీయడం వల్ల ఏదో చేశారు, మొత్తానికి లేదు పుస్తకం ఓల్డ్. భోజన సమయమున అంటే వేరే రంగులో వస్తుంది అనమాట. మనం ఎప్పుడు నువ్వు చూచి ఉండని గోత్ర శాఖాదులు తెలియని ఆచార విద్యాదులు కూడా ఎరుగని రాత్రి సూత్రము ఉండు వ్యక్తి అతిథి. అతిథి అనగా ఒక రోజు కంటే ఎక్కువ కాలము ఉండని వాడు అతిథి. ఒక గ్రామములో విచిత్రములకు హాస్య కథాదులను ప్రదర్శించి సంగీతము ద్వారాను జీవితము గడుపుకొనివాడు ఉన్నాడనుకొనుడు. అతనికి భార్య, ఇంట అగ్ని అన్నీ ఉండును. అతడు వేరొక ఇంటికి భోజనమునకు వచ్చిన అతిథిగా పరిగణించబడును. పరగ్రామమునందు నివసించు వైశ్వదేవ సమయమున అనగా భోజన సమయమున వచ్చినచో అతడు అతిథి అనబడును. ఆమంత్రణముచే వచ్చువాడు అతిథి కాడు. ఆమంత్రణం అంటే పిలవడం వల్ల. మనుస్మృతి ఎందు చెప్పబడినది, చౌరో వా యది చాండాలో శత్రుర్వా పితృఘాతక వైశ్వదేవేతు సంప్రాప్తే సోతిథి సర్వసమ్మత. దొంగ కాని, చండాలుడు కాని, శత్రువు కాని, పితృహత్య చేసినవాడు కాని ఎవడైనను వైశ్వదేవము చేయుచుండగా అంటే భోజనము చేయుచుండగా వచ్చినచో అతడు అతిథిగా పరిగణించబడును. మిత్రుడైనను, శత్రువైనను, మూర్ఖుడైనను, పండితుడైనను వైశ్వదేవ బలికి, చూసారా, ఎవరికైనా భోజనం పెట్టాలంట. చివరి భాగంలో వచ్చిన అనగా భోజన సమయంకి వచ్చిన అతడు అతిథి అని అందురు. అని అందురు అని అని అంగీకరించింది. గృహస్థు బీదవాడై అన్నాదు లేకపోయినా భూమి నీరు మధురములగు పల్కులు లేని సజ్జన గృహం ఉండదు. అతిథి విష్ణు స్వరూపుడు, తరింపచేయుటకు వచ్చును అని తలచి భక్తితో అతనిని భోజనమునకు లెమ్మని ప్రార్థించవలను. ఏ ఇంటి నుండి అతిథి నిరాశతో వెళ్ళునో ఆ గృహస్థునకు అతడు తన పాపముని ఇచ్చి అతని పుణ్యమును తీసుకుని వెళ్ళిపోవును. తుకారాము తన అభంగమునందు రాసెను, మన ఇంటిలో దేవపూజ చేయుచుండగా ఎవరైనా అతిథి వచ్చి కూర్చొనినచో అతనిని మొదట సత్కరించవలెను. అట్లు చేయకుండా దేవపూజ చేయుట చాలా అధర్మం. ఈ అపరాధము చే వ్యక్తి దేవతలపై చందన పుష్పాదులు వేసినను అవివేకము అవి అవి వేయిచు మంత్రములు చదివినను అవి అన్నీయును భగవానుని తలపై రాతిలో కొట్టినట్లు అగును. నీ ఇంటికి వచ్చిన అతిథిని అగౌరవము చేసి దేవుని ఎదుట పిండి వంట పళ్ళెము నుంచుటయా మనస్సును నందు అట్టి భేదభావమును ఉంచి దేవపూజ చేయకము. లేనిచో దైవమును కొట్టుచే వచ్చు పాపమును నీవు భరించవలసి వచ్చును. తుకారామేమో సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు. శరీరంతో ఆయన
ఒక్కడే అలా అంటే అలా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారంతే. సంధ్యావందన విధి. షట్కర్మములను ఆచరించలేకపోయినచో సంధ్యనైనను చేయవలను. అని మొదలు మనుస్మృతి మొదలుగునవి ద్వికాల సంధ్యను విధించినవి. గృహ్య సూత్రములను సారము సంధ్యను ఆచరించుటకు వీలు పడనిచో శృతిని అనుసరించి లఘు సంధ్య అనగా సూర్యోపస్థానము, అర్ఘ్యము, జపము మాత్రము చేయవలెను. త్రికాలముల ఎందును సంధ్యా సమయమున చేయవలసిన గాయత్రి 3 అష్టోత్తర శతములు చేయవలను. అంటే 108 సార్లు ఒక్కొక్కసారి చేయాలట. అందు తనకు వీలగు మార్గమును అవలంబించవలను. విద్యార్థి ఈ మాత్రము ఇటుపైన చేయుదురు. స్వామి ప్రకాశానంద నవ్వుచూ, ఒక బ్రాహ్మణ కుమారుడు విదేశములకు వెళ్ళి బారిస్టరు అయి వచ్చెను. విదేశముల నుండి వచ్చిన తర్వాత తండ్రి కుమారుని సంధ్యావందనము చేయమని చెప్పాను. నేను సంధ్యావందనం చేయనా, ప్లీడరీ చేయనా అని అతడు ప్రశ్నించను. మరేమీ చేయలేకపోయినను బ్రాహ్మణుడి అయినందున గాయత్రి ఒక మాల అష్టోత్తర శతమైన చేయుము అని తండ్రి చెప్పాను. ఆ తరువాత రోజున బారిస్టర్ మాల తీసుకుని గాయత్రిని ఉచ్చరించి ఒక పూసను తిప్పెను. అనంతరము సారీ డిటో అని 107 పూజలను త్రిప్పెను. విన్నారా? డిటో అంటే మాల త్వరగా పూర్తి అగుట గమనించిన తండ్రి ఇదేమని ప్రశ్నించెను. బారిస్టరు సమాధానము చెప్పెను. ఒక మారు మంత్రం చదివి మిగిలిన 107 సార్లు డిటో అంటిని అని చెప్పాను. ఇది విని అందరూ నవ్విరి. ఇట్లు శ్రద్ధ లేకుండా ఏమి చేసినను అర్థము లేదు. ఏమి చేసినను శ్రద్ధతో చేయవలను. సదాచారము ఆవశ్యకము. చూసారా? అంటే ఏమీ లేదు, మనుష్యులే శ్రద్ధ లేకుండా భోజనం పెడితే తినరు. అలాంటిది భగవంతుడికి ఎంత శ్రద్ధ అవసరం. దానిలో అంటే దేవతలకి దానితో పాటు సదాచారము కూడా ఆవశ్యకమే. ఆశ్రమమునందు మీరు సదాచారముతో సంచరించుట తప్పనిసరి. తైత్తిరీయోపనిషత్తునందు చెప్పబడింది, సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద. సత్యము పలుకుము, ధర్మముగా సంచరించుము, స్వాధ్యాయమునందు పొరబాటు రానియకము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని కూడా చెప్పబడి ఉన్నది. నారద భక్తి సూత్రముల యందు ఉన్నది. త్రయ పురుషస్య గురవో భవంతి మాతో పితా ఆచార్యశ్చ. గురు నడునకు తల్లి, తండ్రి, ఆచార్యులు అనువారు ముగ్గురును గురువులు. తల్లియగు కౌసల్య, తండ్రి దశరథుడు, గురువగు వశిష్ఠుడు కలిసి కూర్చుని ఉన్నప్పుడు రామచంద్రుడు మొదట కౌసల్యమాతకు నమస్కరించెను, తరువాత దశరథునికి నమస్కరించెను, అనంతరము వశిష్ఠునికి నమస్కరించెను. ఇది సదాచారము. సదాచారం అనుసరించని వాని ఆచరణమును పశువు యొక్క ఆచరణమును పశువు ఆచరణమునకును భేదమేమి? ఏలననా పశువులు కూడా పెద్దవైన తర్వాత తమ తల్లిదండ్రులను మర్చిపోవును. ఒక్కొక్కప్పుడు తమ తల్లిదండ్రులతోనే యుద్ధము చేయును. ప్రత్యహం ప్రత్యవేక్షేత నరశ్చరితమాత్మనః కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి. మానవుడు ప్రతిరోజు తన నడవడికను పరిశీలించుకొని చుండవలను. నా నడవడిక పశువుతో సమానముగా ఉన్నదా, సత్పురుషులతో సమానముగా ఉన్నదా అని పరీక్షించుకొనవలను. ఉపనిషత్తునందు చెప్పబడింది. యాన్య నబద్యాని కర్మాణి తాని సేవిత వ్యాని నో ఇతరాణి.
యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యానో ఇతరాణి. అంటే నిందారహితమగు కర్మములనే ఆచరించవలను, ఇతర కర్మములను కూడదు. మా మా నుంచి నడవడులను నీవు ఆచరించవలను, వానికి వ్యతిరేకములైన వాటిని ఆచరించరాదని ఆచార్యులు శిష్యునికి ఉపదేశించిరి. స్వామి నిత్యానందుడు భక్తి సూత్రము యందు నారదుడు చెప్పెను, అహింసా సత్య శౌచ దయాస్తిక్యాది చారిత్ర్యాణి పరిపాలనీయాని. అహింస, సత్యము, శౌచము, దయ, ఆస్తికత్వము, చరిత్రము, వీనిని సర్వవిధములా రక్షించుకొనవలను. అహింసా స్వరూపము సర్వేషామేవ భూతానామక్లేశ జననం హి యత్. అహింసా కథిత సద్భిర్యోగ సిద్ధి ప్రదాయిని. ఏ ప్రాణికిని మనస్సు, వాక్కు, కాయము వీనిచే దుఃఖము కలిగించకుండుట అహింస అని సత్పురుషులు చెప్పిరి. ఈ విధములగు హింసనే ఈ ఈ విధమగుల హింసనే నారదుడు దైవభక్తికి ఏంటంటే ఈ విధమగుల అహింసనే నారదుడు దైవభక్తికి విధించను. దైవభక్తికి బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అను నలుగురు ఆశ్రమవాసులను తగుదురు. సంసార వ్యవహారములు అన్నింటికి త్యజించి కేవలము ఈశ్వర పరాయణత్వంతో విరక్తి భావంతో నుండుట అహింసా స్వరూపము అనియును, అది మహావ్రతమనియును యోగ దర్శనమున వర్ణించబడినది. ఏతే జాతి దేశకాల సమయా నవచ్ఛిన్నాః సార్వభౌమా మహావ్రతం. అంటే అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము ఇవి యమము అనే శబ్దములో వ్యవహరించబడును. ఇవి ఎల్ల జాతుల యందును, ఎల్ల దేశముల యందును, ఎల్ల కాలముల యందును, సర్వావస్థల యందును స్థిరముగా నున్నచో మహావ్రతము అని చెప్పబడును. చూసారా, వ్రతం ఏం పెద్ద ఇదే ఇలా ఉంటే అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము పాటిస్తే అదే పెద్ద వ్రతం. బ్రాహ్మణత్వాది జాతులు, తీర్థాది ప్రదేశములు, చతుర్దశ్యాది కాలములు, బ్రాహ్మణ ప్రయోజనాది సమయములు అంటే ప్రసంగములు, ఈ 4 రకములైన పరిచ్ఛేదములు లేకుండా చిత్తము యొక్క క్షిస్తాది సర్వావస్థలయందును ఈ యమాదులను పాటించుట మహావ్రతము. బ్రాహ్మణుని చంపరాదు అని విధి యొక్క భావము ప్రయోజనమును అనుసరించి ఇతరుల్ని చంపవచ్చును అనుకొనవచ్చును. ఇట్టి విధి జాతి పరిచ్ఛేదము కల విధి. ఫలానా తీర్థస్థలమందు హింస చేయరాదు అనిన ఇతర స్థలములందు ప్రయోజన అపేక్షతో హింసను చేయకలుగును, వీలు కలుగును. చతుర్దశి దినమున హింసింపరాదు అనే నియమము మిగిలినచో మిగిలిన రోజులలో హింసను సమర్థించును. ఇట్టి నియమములు జాతి దేశ కాల పరిచ్ఛేదములో కూడి నియమములు. అటులనే బ్రాహ్మణ ప్రయోజనాదులు లేకుండా హింస చేయరాదు అను విధికి భావం బ్రాహ్మణ ప్రయోజనము అనుసరించి హింస చేయవచ్చునని అగును. అంటే బ్రాహ్మణ ప్రయోజనం అనుసరించి బ్రాహ్మణులకు ఉపకారం చేయడానికన ఈ 4 విధములుగా పరిచ్ఛేదములు లేని హింస అనగా జాతిని ఏ ప్రదేశమునందును, ఏ కాలమునందును, ఏ ప్రసంగమునందును హింసింపకుండుట మహావ్రతం. అంటే ఎవరిని హింసించకూడదు అని చెప్తున్నాను. హింస భక్తి కలిగి ఉన్నను గృహస్థాశ్రమమునందు వ్యవహారము మగ్నులగు వారు ఈ విధముకు అహింసను పాటించుట దుష్కరం. అపరాధిని దండించుటయు, సజ్జనుని సత్కరించుటయును ధర్మనీతి యొక్క తత్వం అగుటచే రాజులు, రాజపురుషులు కూడా ఎల్ల కాలములు యందు దండించవలసిన అవసరం ఏర్పడను. ఇతరులను
కూడా దండించుటకు ఈ క్రింది శ్లోకము సంకేతమునిచ్చుచున్నది. నఖినాం దంష్ట్రిణాం దైవశృంగిణామాతతామినాం హస్త్యస్వానాం తథాన్యేషాం వధే హంత నదోషభాక్. అంటే గోళ్లతో గాని దంతములతో గాని కొమ్ములతో గాని మనుష్యులను చంపు పెద్ద పులి, ఎలుగుబంటి మొదలైనవి మదించి పిచ్చెత్తిన ఏనుగులు, గుర్రములు, మనుష్యులు మొదలగు ప్రాణులు, దుర్మార్గులు అగు మనుష్యులు వీరిని వధించు రాజు దోషమును పొందడు. మిగిలిన ఏ ప్రాణిని కూడా డబ్బు కొరకు కాని రుచి కొరకు కాని చంపరాదు. ఇంటికి కాని అడవిలోనున్న పశువులు మొదలగునవి తినుటకు ఉపయోగించు గడ్డికి గాని ఇంట్లో కాని పొలములో కాని నిల్వ చేసి ఉన్న ధాన్యము గడ్డి మొదలగు వానికి గాని నిప్పు అంటించేవాడును. ఎవనినైనా చంపుటకు విషము ఇచ్చువాడును, ఇతరుని చంపుటకు శస్త్రములను ధరించువాడును, పరధనమును అపహరించిన వాడును, అన్యాయంగా ఇతరుల క్షేత్రములను అపహరించిన వాడును, స్త్రీలను అపహరించిన వాడును, ఈ 6 రకముల జనులను ఆతతాయిలు అని అనబడుదురు. వీరిని వధించవచ్చును. శ్లోకము నందు చెప్పబడిన వధ రక్షార్థమే అని గ్రహించవలెను. ధర్మతత్వమును తెలుసుకొనకుండా జైనుల వలె పురుగులను పెంచుట, మాత్రము అహింస కాదు. ఆవును చంపబోవు పులిని చంపి ఆవును రక్షించుట నిజమగు ధర్మము. కానీ హింసాభయముచే ఆవుని పులి నోటి నుండి రక్షించకుండుట ధర్మము కాదు. అంతేకాదు అట్లు చేయువాడు కానీ హింసా భయముచే ఆవుని పులి నోటి నుండి రక్షించకుండుట ధర్మము కాదు. అంతేకాదు అట్లు చేయనివాడు దోషి. దొంగలు మొదలగు దుర్మార్గులను దండించుట ప్రజారక్షణార్థము ధర్మము. దండ భయము లేనిదే ఏ మనుష్యుడును నీతితో సంచరింపడు. అపరాధము చేయని వానిని దండించుట, మనస్సుతో ఇతరులకు అపకారమును కోరుట, కఠోర వాక్యములచే ఇతరులను బాధించుట, ఇవి అన్నీ హింసా లక్షణములు. తమ హితమును కోరువారు ధర్మం ఇచ్చు ఆజ్ఞలను అతిక్రమించరాదు. సత్యం. నెక్స్ట్ హెడ్డింగ్. యస్వదృష్టేంద్రియైర్దృష్టం శ్రుతం వేద విదంబరా తస్యైవోక్తిర్భవేద్విప్ర సత్యతా నాన్యథా భవేత్. దోషములు లేనట్టి ఇంద్రియములతో చూడబడినది, వినబడినది ఏది కలదో దానిని పలుకుట సత్యము. సత్యమనున్నది మరి ఒకటి లేదు. తాను సత్యం పలికినచో నిర్దోషి. వధించబడు సమయమున సత్యము పలుకవలెనా పలుకరాదా అను విషయమున ఇట్లు చెప్పబడినది. ఉక్తే నృత భవేద్యత్ర ప్రాణినాం ప్రాణరక్షణం అనృతం తత్ర సత్యం స్యాత్ సత్యముప్య నృతం భవేత్. అసత్యం పలుకుటచే ప్రాణులు రక్షించబడు చోట ఆ ప్రసంగమున అసత్యము సత్యమగును, అచ్చట సత్యం అసత్యమగును. ఒక కసాయి ఒక ఆవును తరుముచుండెను. ఆ మార్గము ముందు 2 శాఖలుగా విడిపోయాను. కసాయి కొంచెం వెనకబడెను. ఆవు ఏ దిక్కునకు వెళ్ళినది అతనికి తెలియలేదు. అక్కడనే ఒక సాధువు చెట్టు కింద కూర్చుని ఉండెను. కసాయి సాధువుని ప్రశ్నించెను, ఓ సాధువు, ఇక్కడి నుండి వెళ్ళిన ఆవు ఏ దిక్కునకు వెళ్ళినది? సాధువు చెప్పెను, చూచిన వాడు మాట్లాడుట లేదు, మాట్లాడువాడు చూచుట లేదు, రెండిటినీ కలుపువాడు గురుచరణములు యందు నిమగ్నుడై ఉన్నాడు. కసాయి ఇతడెవడో పిచ్చివాడు అనుకొనెను. అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాధువు నిజమే చెప్పెను, చూచినవాడు మాట్లాడుట లేదు అనగా
కన్ను చూచినది అది మాట్లాడలేదు, మాట్లాడేవాడు చూచుటలేదు అనగా నాలుక మాట్లాడుచున్నది అది చూచలేదు. ఇరువురును కలుపువాడు గురు చరణముల యందు నిమగ్నుడై ఉన్నాడు అనగా బుద్ధి నేత్రముల ద్వారా చూచును, జిహ్వ ద్వారా మాట్లాడును. అది గురుచరణముల యందు నిమగ్నముగా ఉన్నది. కానీ ఆ కసాయి తెలుసుకొనలేకపోయాను. ఆ సాధువు మతిభ్రష్టుడు అనుకుని వెళ్ళిపోయాను. ఆవు ప్రాణమును రక్షించుటకు సాధువు అట్లు చెప్పెను. ఈ విషయమున మరియు దృష్టాంతము కూడా వినదగినది. మరి ఒక దృష్టాంతం. దుర్యోధనుడు గదా ప్రహారముచే మరణా ఆసనుడై ఉండెను. అతడు ఎంతయో బాధపడుచుండెను, కానీ ప్రాణములు పోవుటలేదు. అంత అశ్వత్థామ అడిగెను, ఓ దుర్యోధన, నీ ప్రాణం ఎలా పోవుటలేదు? దుర్యోధనుడు సమాధానము చెప్పెను, నా వద్దకు ఎవడైనా పాండవుల శిరస్సులు తెచ్చినచో నా ప్రాణములు పోవును, వీలైన తీసుకుని వచ్చేదనని అశ్వత్థామ చెప్పెను. ఈ సంగతి కృష్ణ పరమాత్మకు తెలిసి పాండవులను రక్షించి ఉపాయం పన్నెను. వారిని దూర్వాసుని ఆశ్రమమునకు తీసుకుని వెళ్ళి, అశ్వత్థామ వీరిని చంపుటకు వచ్చినప్పుడు రక్షించవలనని చెప్పాను. దుర్వాసుడు ఇట్లు పలికెను, అదెట్లు జరుగును? నేను అసత్యం పలుకను కదా. అశ్వత్థామ పాండవులను గురించి అడిగిన ఉన్నారనియే నేను చెప్పవలను కదా. కృష్ణ పరమాత్ముడు పలికెను, మీకు ఉపాయము చెప్పెదనని దుర్వాసుడు కూర్చొనిన చోట ఒక కందకము త్రవ్వించి అందు పాండవులను దాచెను. పైన బల్లలు వేసి వానిపై దూర్వాసుని ఆసనం ఏర్పాటు చేసెను. అనంతరము అశ్వత్థామ పాండవులను వెదకుచు దూర్వాసుని వద్దకు వచ్చి, స్వామి, తమరు పాండవుల సంగతి ఎరుగుదురా అని ప్రశ్నించెను. దూర్వాసు మహాముని కృష్ణ పరమాత్ముడు పన్నిన ప్రకారము ఒక్కమారు క్రోధావిష్టుడై తన ఆసనము క్రిందను వ్రేలుతో చూపించుచు భయంకర శబ్దము చేయుచు పలికెను, క్రింద ఉన్నారు. ఇది విని అశ్వత్థామ ఇట్లనెను, స్వామి, నేను స్వాభావికముగా తమను అడుగుచున్నాను, దానికి ఇంత క్రోధం ఎందుకు అని చెప్పి అశ్వత్థామ అచ్చటి నుండి వెళ్ళిపోయాను. ఈ విధముగా అనేక సమయముల యందు అసత్యము కూడా పలకవలసి వచ్చును, ఉపాయములను కూడా పన్నవలసి వచ్చును. అయినను మిథ్యాభాషిత్వ దోషము కలుగదు. తర్వాత శౌచము. అద్భిర్గాత్రాణి శుద్ధ్యంతి మనః సత్యేన శుద్ధ్యతి విద్యా తపోఖ్యాం భూతాత్మా జ్ఞానేన శుద్ధ్యతి. అంటే పరిశుద్ధమైన జలముతో శరీరము శుద్ధిని పొందును, సత్యముచే మనస్సు శుద్ధిని పొందును, విద్యా తపములచే అంతఃకరణం శుద్ధిని పొందును, జ్ఞానముచే బుద్ధి పరిశుద్ధమగును. క్షాంత్వా శుద్ధ్యంతి విద్వాంసో దానేన కార్యకారిణః ప్రచ్ఛన్న పాపా జాప్యేన తపసా వేద విత్తమాః. విద్వాంసులు ఓర్పు చేతను, దుర్మార్గులు దానము చేతను, ఇది మనుస్మృతి అనమాట, ప్రచ్ఛన్నముగా పాపములు చేయువారు జపము చేతను, వేదమును తెలుసుకొనిన వారు తపస్సు చేతను శుద్ధిని పొందెదరు. శాంతా శుద్ధ్యంతి విద్వాంస. ఓర్పు కలవాడు స్వర్గమును, కీర్తిని, మోక్షమును పొందును. అతడు పుణ్యక్షేత్రముతో సమానుడు. వాడు మానవుల పాపములను పోగొట్టి పవిత్రము చేయును. జగమునందలి ప్రాణులన్నింటినీ వశపరచుకొని వస్తువు ఓర్పు. భూమి మీద పడిన నిప్పు జ్వలించును, గడ్డి మీద పడింది జ్వలించును. అట్లనే క్రోధం కలవాడు అతి సామాన్య విషయములకు కూడా తొందరతో తొందరతో పోట్లాడుటకు తయారవును. అట్లు ఓర్పు కలవాడు తయారవడు. పైగా అతని మాటలతో కలవాని క్రోధము శాంతించండి. దానేనా కార్యకారిణః. ఎవరికి ఇతరుల సంపాదనలో అధికారము లేదు. ఎవడైనా చేతికి
తప్పుడు మార్గమున దొరికిన దానిని సంపాదించి ఇతరులకు దానము చేసినచో ఆ దానమును తీసుకొనిన వాడు కూడా ఆ పాపమును పొందును. కావున యోగ్య కర్మలను చేయుట ద్వారా సంపాదించిన ధనమును దానము చేసిననే తాను చేసిన ఆ కార్యములో నుండి శుద్ధిని పొందును అని చెప్పవలెను. దానమునకు శాస్త్రమునందు పైన చెప్పబడిన స్వర్గాది విశేష ఫలములు దుష్ట మార్గమున సంపాదించిన ధనమును దానము చేయుటచే లభించవు. అట్టి స్వర్గాది ఫలములు పరిశుద్ధమగు సంపాదనముచే లభించిన ధనముతో చేసిన దానముతోనే సిద్ధించును. ఇతరులకు దుఃఖము కలగకుండా తన చేతితో శుద్ధ మార్గమున సంపాదించబడిన ధనమును దానము చేయుట ఉత్తమము. ప్రచ్ఛన్న పాప జాప్యేన పాప నివృత్తిని కలిగించే కర్మము ప్రాయశ్చిత్తము అనబడును. అజ్ఞాత పాపము ప్రాయశ్చిత్తముచే కొంతవరకు మాత్రమే నివృత్తిని పొందును. ఈ శ్లోకమునందలి ప్రచ్ఛన్న పాపమునకు అర్థము అజ్ఞాత పాపం అని, అంటే తెలియకుండా చేసిన పాపం చెప్పుకొని వాళ్ళను. కాలము, అగ్ని, మట్టి, వాయువు, మనస్సు, జ్ఞానము, జలము, పశ్చాత్తాపము, వ్రతము, జపము, ఉపవాసము ఇవన్నీ శుద్ధికి సాధనములు. మరణా శౌచము 10 రోజులు ఇది కాలిక శుద్ధి. మట్టి పాత్ర అగ్నితో కాల్చటం వల్ల శుద్ధిని పొందును, ఇది అగ్నిశుద్ధి. అశ్వమేధాది యజ్ఞాదులచే కలుగు శుద్ధి కర్మశుద్ధి. ఆవు వాసన చూచినను కీటకములు, తల వెంట్రుకలు, ఈగలు మొదలగు వానిచే దూష్యములైన ఆహారాదులపై శుద్ధి కొరకు జలము, భస్మము మొదలగునవి విధించబడినవి. ఆవు వాసన చూచినను కీటకములు, తల వెంట్రుకలు, ఈగలు మొదలగు వానిచే దూష్యములైన ఆహారాదులపై శుద్ధి కొరకు జలము, భస్మము మొదలగునవి విధించబడినవి. ఇది మృత్తికా శుద్ధి. త్రోవలోనున్న నీటిని కుక్కలు మొదలుగున సృష్టించే కలిగే అపవిత్రత వాయువుచే పోవును, ఇది వాయుశుద్ధి. మనశ్శుద్ధికి ఆధారము పరిశుద్ధములకు ఆలోచనలు, ఆత్మజ్ఞానము, సర్వపాపముల నుండి పరిశుద్ధుడగుటకు సాధనములు. తపము, కృచ్ఛ్రాది వ్రతములు, జలము కూడా శరీర శుద్ధికి సాధనములు. పశ్చాత్తాపము, నిరాహారము కూడా శుద్ధి విషయమున ప్రసిద్ధములే. తెలిసిన వాడు వేదాభ్యాసము అను తపముచే పరిశుద్ధుడగును, అటులనే జపముచే కూడా మనస్సు పరిశుద్ధమగును. దయ ఆత్మవత్ సర్వభూతేషు కాయేన మనసాగిరా అనుకంపాదయా సైవ ప్రోక్త వేదాంతవాదిభిః. మనస్సు, వాక్కు, శరీరము వీనిచే అన్ని ప్రాణులందును సహానుభూతి స్వభావముచే కలిగి ఉండుట అనుకంప, అది ఏ దయ, అది వేదాంతులు చెప్పిరి. తాను చెప్పినట్లు విను తన కుటుంబంలోని వారి యందును, మిత్రాదుల యందును, తదితరుల యందును అనుకంపాభావము కలిగి ఉండుటతో దయ పరిసమాప్తి పొందదు. ప్రతికూలుల యందు కూడా దయ కలిగి ఉండుటతో దయ పరిపూర్ణమగును. ఈ విషయముననే చెప్పబడినది. పరేవా బంధువర్గే వా మిత్రే ద్వేష్టరివా సదా ఆపన్నే రక్షితవ్యం తు దయైషా పరికీర్తిత. బంధువులైనా కాకపోయినా, మిత్రులైనా శత్రువులైనను ఎల్ల కాలములు